హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరెంత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా సరే, ఈ వ్యక్తి మీలోని తప్పుల్ని ఎందుకు వెతుకుతున్నారు? సో, ఇలాంటి రీడింగ్ చేయమని చెప్పి ఒకళ్ళు ఫ్రీక్వెంట్‌గా కామెంట్స్‌లో పెట్టారండి. నేను చూసాను. సో, మేబీ ఇలాంటి రీడింగ్ మీలో చాలా మందికి అవసరమేమో అని అనిపించింది. జనరల్‌గా నేనేంటంటే, ఎవరైనా నాకు ఒక వీడియో సజెస్ట్ చేస్తే, దాన్ని వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూస్తాను. అది ఎంతవరకు యూజ్ అవుతుంది అని. సో, ఇలాంటి రీడింగ్ డెఫినిట్‌గా చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే, మీలో ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరో ఒక వ్యక్తి వల్ల ఇలా సఫర్ అవుతుంటారు. అంటే వాళ్ళ కోసం చాలా చేస్తుంటారు. లేకపోతే అటెన్షన్ ఇస్తుంటారు. బట్ మీ వాల్యూ అనేది వాళ్ళు తెలుసుకోకుండా మిమ్మల్ని ఏంటంటే ఇన్ రిటర్న్ హర్ట్ చేయడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంటది. అండ్ ఆల్రెడీ చాలామంది జీవితాల్లో కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి. సో, అసలు ఆ వ్యక్తి మనసులో ఏం పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు? మారడానికి ఏమైనా అవకాశం ఉందా? లేకపోతే మీరు చేయాల్సిందేంటి? అని ఇలాంటి ఒక క్లారిటీ కానీ ఇస్తే డెఫినిట్‌గా మీరు కూడా అంటే ఏం చేయాలో అదే చేస్తారు. సో, మనం రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు ఎంత మంచిగా ఉంటున్నా ఆర్ ఎంత మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా సరే, ఈ వ్యక్తి మీలోని తప్పుల్ని ఎందుకు వెతుకుతున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవ్వడం కానీ, వాళ్ళకి అంటే మీరు చెప్పేది అర్థం అవ్వకపోవడం, లేకపోతే మీరు చెప్పే మాటలు నచ్చకపోవడం, అలానే వాళ్ళు మాట్లాడేది మీకు నచ్చకపోవడం, ఇలా కొంత డిఫరెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో, దీనివల్ల ఏంటంటే ఇద్దరూ కూడా కొంత ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ, కొంతకాలం నో కాంటాక్ట్ సిట్యుయేషన్ మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివి కూడా జరిగాయి. మొత్తానికి ఏదైనా సరే ఒకళ్ళతో ఒకళ్ళకి పడలేదు. అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కూడా లేదు అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే స్లోగా డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. బట్ ఎక్కడో కానీ మీకు అనిపించింది రిలేషన్‌షిప్ అనేది ఇలా కట్ అవ్వకూడదు. ఇలా ఇది ఎండ్ అవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళతో మీకున్న కనెక్షన్ అలాంటిది కాబట్టి మీరేంటంటే మంచిగా మాట్లాడి మళ్ళీ అంటే ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి ఆర్ హీల్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. అండ్ మీ ప్రయత్నాలు కూడా మీరు చేస్తున్నారు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. సో, అలా ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే కొంతవరకు మేనేజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే మీకెక్కడ హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదండి. వాళ్ళలో మార్పులు కూడా మీకేం కనిపించట్లేదు. అంటే ఇది ఇంకొంచెం రోజు రోజుకి ఎలా చేంజ్ అయిపోతుంది అంటే వర్స్‌గా తయారవుతుంది అని చెప్పొచ్చండి. నిజానికి దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికి ఫస్ట్ మీరంటే నమ్మకం లేదు. మిమ్మల్ని వాళ్ళు నమ్మాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అంటే, ఈ వ్యక్తులు అంటే ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోకపోతే, సెకండ్ టైమ్ వాళ్ళనేంటంటే వీళ్ళు అంత ఈజీగా ట్రస్ట్ చేయాలి అనుకోరు. ఆర్ ఛాన్స్ ఇవ్వాలి అని అనుకోరు. బట్ మీరేంటంటే వీళ్ళని అలా హోల్డ్ చేయడం, లేకపోతే వీళ్ళని మీరు కూల్ చేస్తూ ముందుకు వెళ్ళడం ఇలాంటివి చేయడం వల్ల, ఈ వ్యక్తులు ఏంటంటే కొంతవరకు మేనేజ్ చేస్తున్నారు. ఆర్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ మీ విషయంలోని వాళ్ళేంటంటే డౌట్‌గానే ఉంటున్నారండి. అంత కాన్ఫిడెంట్‌గా అయితే మీతో ట్రావెల్ అవ్వట్లేదు. జస్ట్ మీరు మాట్లాడుతున్నారు కదా! లేకపోతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కదా! అని చెప్పి మాత్రమే వాళ్ళేంటంటే అలా ఉంటున్నారు. అండ్ మీలోని ఏదైనా ఒక చిన్న నెగెటివ్ థింగ్ కనిపించినా సరే వెంటనే మిమ్మల్నేంటంటే బ్లేమ్ చేయడం కానీ, అట్‌లీస్ట్ నెగెటివ్ థింగ్ కాకపోయినా సరే మీరు వాళ్ళకివ్వాల్సిన అటెన్షన్ ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళకది తగ్గుతుంది అనిపించినా సరే, వెంటనే మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారండి. దీనికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తులకి మీతో ట్రావెల్ చేస్తున్న స్టిల్
మీరెక్కడా కూడా వాళ్ళకి పాజిటివ్‌గా అనిపించట్లేదండి. ఇంకా నెగెటివ్‌గానే అనిపిస్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యలోని ఉన్న డిఫరెన్సెస్ అనేవి వాళ్ళు మర్చిపోలేదనమాట. సో, ఇదేంటంటే వాళ్ళకి రోజు రోజుకి ఏదో ఒక వేలో ట్రిగ్గర్ అవుతుందని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే మీరేం ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్‌షిప్‌కి ఆర్ థింగ్స్ ఎలా బెటర్ చేయాలి అనుకుంటున్నారు, ఇవేం ఆలోచించట్లేదు. అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ అనేవి వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. వాళ్ళెంతసేపు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇది పాస్ట్‌లో ఇలా జరిగిపోయింది. సో, ఫ్యూచర్‌లో కూడా మళ్ళీ జరగదు అని గ్యారంటీ ఏముంది? ఈ వ్యక్తులు మనం అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైతే మనతోని ఇలాగ ఫైట్స్ చేశారో, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ చేశారో, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పి, ఈ మనుషులేంటంటే అలాంటి ఆలోచనలో ఉన్నారండి. మిమ్మల్ని వాళ్ళు నమ్మాలి అని అనుకోవట్లేదు. అదిక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి కూడా ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంత నెగటివిటీ లేదు. బట్ స్లోగా వీళ్ళేంటంటే మైండ్ అంతా కూడా నెగటివిటీతో ఫిల్ చేసుకున్నారని చెప్పొచ్చు. మీరు అంటే ఇప్పుడు వీళ్ళకేంటంటే పెద్ద పాజిటివ్ ఒపీనియన్ లేదండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రస్ట్ కూడా లేదు. సో, దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు మీతోని అలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఆర్ మిమ్మల్ని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. అంటే అప్పుడప్పుడు వీళ్ళకనిపిస్తుంది వీళ్ళు చేస్తుంది కరెక్టేనా కాదా అని. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఈ విషయం మీద స్పెషల్‌గా ఫోకస్ పెట్టి అసలు ఈ రిలేషన్‌షిప్‌ని హీల్ చేసుకోవాలి, లేకపోతే బెటర్ చేసుకోవాలి అనే ఆలోచనలో మాత్రం లేరండి. వాళ్ళేంటంటే అయితే సైలెంట్‌గా ఉండాలి అనుకుంటున్నారు. లేదు మీరిలా మాట్లాడి అంటే మీరు వాళ్ళనేమైనా సరే కొంచెం క్లోజ్‌గా ఏదైనా తెలుసుకోవడానికి ట్రై చేసినా, లేకపోతే అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనుకోని మీరేదైనా అడగడానికి ప్రయత్నం చేసినా సరే, వాళ్ళేంటంటే సింపుల్‌గా మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతుంది. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారండి. అంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది కనిపించట్లేదు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తులతో ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు టాక్సిక్ కాదండి. కాకపోతే మనుషుల్ని ఏంటంటే అంత ఈజీగా నమ్మే టైప్ కాదు. ఒకసారి వీళ్ళకి అంటే ఎవరి మీదైనా సరే ఆ ఇంప్రెషన్ వచ్చేస్తే మళ్ళీ వాళ్ళకి పాజిటివ్‌గా ఆ ఇంప్రెషన్ రావాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. సో, వీళ్ళు అలాంటి వాళ్ళు. అంటే మీకేదో హార్మ్ చెయ్యాలి, లేకపోతే మీ పరంగా వాళ్ళేంటంటే రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి ప్లాన్స్ వేసి ఆ టైప్ కాదండి. స్కీమింగ్ టైప్ కాదు మనుషులు. యాక్చువల్‌గా మంచి వాళ్ళే. కాకపోతే ఇలా డిఫరెన్సెస్ రావడం వల్ల ఎందుకో అది మర్చిపోలేకపోతున్నారు. ఫర్‌గివ్ చేయలేకపోతున్నారు. ఆర్ మీతో పీస్ చేసుకోలేకపోతున్నారు. మేబీ మీతో కలిసే ఉండొచ్చు. మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ మనసులో మాత్రం వాళ్ళకేంటంటే ఇది రోజు ఏదో ఒక వేలో ట్రిగ్గర్ అవుతుందండి. సో, వాళ్ళు మీతోని ఏంటంటే ఈ ఫైట్‌ని కానీ, ఈ డిఫరెన్సెస్‌ని కానీ సార్ట్ ఔట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. జస్ట్ వాటితోనే వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. ఈ పర్టిక్యులర్ గ్రడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి వాళ్ళు రిలీజ్ చేసేస్తే అసలు ఈ రిలేషన్‌షిప్ చాలా బావుంటుందండి. ఇద్దరి మధ్యలో కూడా ఆ అండర్‌స్టాండింగ్ అనేది ఇంకా బావుంటుంది. అండ్ బెటర్ అవుతుంది అని చెప్పొచ్చు రిలేషన్‌షిప్. కాకపోతే వాళ్ళు దీనికి రెడీగా లేరు. ఎందుకు అంటే పాజిటివ్‌గా వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీరు అంటే వాళ్ళకెందుకో పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. ఈవెన్ మీరు వీళ్ళ కోసం ఎంత చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా సరే, అది వాళ్ళకైతే ఆ పాజిటివిటీ ఇవ్వట్లేదు. సో, దీనివల్ల ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే, మేబీ దూరంగా ఉంటేనే మంచిది అనుకుంటున్నారండి. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఈ వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు కూడా కాన్ఫిడెంట్‌గానే మాట్లాడడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి మీ స్టాండర్డ్‌ని తగ్గించుకొని మీరు ఉండాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు మీకు మంచిగా ట్రీట్ చేయకపోతే మీరు కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ వ్యక్తులు మీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కొంచెం వీళ్ళు కోల్డ్‌గా ఉన్నా సరే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్ ఈరోజు ఇలా ఉంది కానీ డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో అయితే ప్రోగ్రెస్ అవుతుంది. కొంచెం ఆ వ్యక్తులు మారడానికి టైం ఇవ్వండి. ఎందుకంటే ఈ వ్యక్తుల సంగతి నేను చెప్పాను కదా! అంటే అంత ఈజీగా ఎవరిని ఫర్‌గివ్ చేసే టైప్ కాదు. బట్ వన్స్ ఫర్‌గివ్ చేస్తే మాత్రం ఇవేం గుర్తుండవండి. అన్నీ మర్చిపోయి మంచిగా ఉంటారు. అండ్ డెఫినిట్‌గా మీకేంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అలాంటి సపోర్ట్ కూడా ఇస్తారు. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఈ కార్డ్స్ నుంచి. నేను మీకు ఒకటే చెప్తున్నానండి. ఈ వ్యక్తికి మీరేంటంటే ఎలాగో ఒక ఛాన్స్ ఇచ్చేశారు. సో, ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ప్రోగ్రెస్ చేసుకోవడానికే ట్రై చేయండి. దీన్ని ఎక్కడితో కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పర్సనల్‌గా వీళ్ళు టాక్సిక్ కాదు కానీ కొంత టైం కావాలి వీళ్ళకి హీల్ అవ్వడానికి ఆర్ కొంత నార్మల్ అవ్వడానికి. ఎందుకు అంటే వీళ్ళు హార్ట్ అనేది క్లోజ్ చేసుకున్నారండి. సో, అది మళ్ళీ ఓపెన్ అవ్వాలి అంటే టైం పడుతుంది. బట్ ఓపెన్ అయితే అవుతుందండి. దానికోసం మీరు వర్రీ అవ్వక్కర్లేదు. యూనివర్స్ అయితే మీకొక పాజిటివ్ హోపే ఇస్తుంది ఈ వ్యక్తి విషయంలో.
అంటే పర్సనల్‌గా వీళ్ళేంటంటే బ్యాడ్ పర్సన్స్ కాదు కాబట్టి మేబీ ఇలాంటి ఒక సైన్ అయితే ఇస్తుంది. బట్ చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అస్సలు చైల్డిష్‌గా థింక్ చేయొద్దు. అండ్ ఈ వ్యక్తి విషయంలో కూడాను అంటే వీళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, వీళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు కానీ, ఏదో ఒక బెటర్ ఐడియా ఆర్ ఒక బెటర్ ప్లాన్‌తో అప్రోచ్ అవ్వండి కానీ, రకరకాల ప్లాన్స్ వేసుకొని, రకరకాల ఐడియాస్‌తో, రకరకాల విధాలుగా ఈ వ్యక్తుల దగ్గర అయితే బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే అలా మీరు చేస్తే అది మరికొంచెం నెగెటివ్ అవుతుందండి. ఈ వ్యక్తులు మిమ్మల్ని మరికొంచెం ఎలా చూస్తారు అంటే టాక్సిక్ పర్సన్స్‌లా చూస్తారు. మీరు అంటే వీళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ రావన్నమాట. సో, నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ వ్యక్తి మీద మీకు కంట్రోల్ రావాలి, లేకపోతే ఈ సిట్యుయేషన్స్ మీద మీకు కంట్రోల్ రావాలి అంటే మీకు వీలైతే ఎవరివైనా సజెషన్స్ తీసుకోండి. లేకపోయినా పర్వాలేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఈ వ్యక్తి కోసం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. సో, మీరేంటంటే ఈ వ్యక్తి సంగతి తెలుసు కాబట్టి, దాని ప్రకారమే ఏమైనా ప్లాన్స్ ఉంటే అవి వేసుకొని, వీళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ, అంటే వీళ్ళ మైండ్ సెట్ బట్టి మీరు మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చని పనులు కొన్ని చేయకుండా సైలెంట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు ఆ టైమ్ అండ్ స్పేస్ కోరుకుంటున్నారు అనిపిస్తే అది ఇవ్వడానికి ట్రై చేయడం కానీ, లైక్ ఏంటంటే వాళ్ళ బౌండరీస్‌ని మీరు క్రాస్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు వాళ్ళ బౌండరీస్‌ని క్రాస్ చేయరో డెఫినిట్‌గా ఈ వ్యక్తులు ఏంటంటే జాగ్రత్తగానే ఉంటారండి. మిమ్మల్ని అంత ఈజీగా హర్ట్ చేయరు. ఎందుకు అంటే మీరు కూడా ఆ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి. వాళ్ళిప్పుడు అది కోరుకుంటున్నారు. సో, మీరు అది చేస్తేనే మంచిది. ఇలా మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆలోచనలు కానీ, వాళ్ళ ప్రవర్తన ప్రకారం కానీ బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారో, స్లోగా మీరేంటంటే ఒక రైట్ పాత్‌లోకి వెళ్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యక్తులకి మీరు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఇవ్వడం కానీ, అవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ థింగ్స్ చేయండి. అండ్ సింపుల్‌గా మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. అది సరిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం, లేకపోతే మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఆఫర్ చేస్తుంటారు. సో, అలాంటివి కూడా అవసరం లేదండి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే సింపుల్‌గానే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్‌ని స్టడీ చేయనంత వరకే. బట్ వన్స్ వాళ్ళ మైండ్ సెట్‌ని కానీ స్టడీ చేస్తే, ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. మీలో చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతుంటారు అంటే, వ్యక్తి కోసం తెలిసినా సరే స్టిల్ ఆ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయరు. సెకండ్ థింగ్ ఏంటంటే, దాని ప్రకారం కొన్ని థింగ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతారు కాబట్టి, మీరేంటంటే అలా హర్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే, ఈ వ్యక్తి మైండ్ సెట్ ప్రకారం మీరు ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో, వాళ్ళకి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న వాటిల్లోనే సంతోషాలను చూపిస్తారో, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి. ఇక్కడ యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. వీళ్ళ మీద మీకు అంటే ఒక హోప్ ఏదో ఒక రోజు క్రియేట్ అవుతుంది. ఆర్ వీళ్ళు మీకు ఒక హోప్‌నిస్తారు అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే మెసేజెస్ కన్వే చేస్తుంది. సో, డెఫినిట్‌గా మీరైతే ఛాన్స్ తీసుకోవడానికే చూడండి. ఖచ్చితంగాను థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయండి. అండ్ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీకోసం కూడా మీరు ఆలోచించుకోండి. సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా అంటే మీరు కూడా కొంత రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే స్ట్రెస్‌గా అనిపించడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, లేకపోతే డిప్రెషన్‌లా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే బాగా క్లోజ్‌గా ఉన్న వ్యక్తులు దూరం పెడితే ఆ పెయిన్ అనేది ఆహ్, వేరేగా ఉంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఆ వ్యక్తి మైండ్ సెట్ ఎలాంటిదో మీకు తెలుసు కాబట్టి, మీరేంటంటే ఆ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, మీకోసం కూడా మీరు కొంత టైం కేటాయించుకొని, మీ మీద కూడా మీరు కొంత ఫోకస్ పెట్టుకుంటే, మీలో కూడా ఆ కొత్త పాజిటివిటీ అనేది కానీ వస్తే, అది వాళ్ళకి కూడా కనిపిస్తదండి ఏదో ఒక వేలో. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీరెంత మంచిగా ఉంటున్నా ఆర్ మంచిగా మాట్లాడుతున్నా, ఈ వ్యక్తి ఎందుకు మీలోని తప్పుల్ని వెతుకుతున్నారు? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీకు రిలేషన్‌షిప్ అనేది చాలా ప్యాషనేట్‌గా ఉందండి. అంటే వాళ్ళొక కొత్త హోప్‌తోనే మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ మీ ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ అనేది డీప్‌గా ఉంది అని చెప్పొచ్చు.
మొత్తానికి మీరు ఈ వ్యక్తి పరంగా ఏదైతే ఫీల్ అయ్యారో వాళ్ళు సేమే ఫీల్ అయ్యారని చెప్పొచ్చండి. వాళ్ళకి మనసులో వేరే ఆలోచనలతో అయితే మాత్రం ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయలేదు. చాలా జెన్యూన్‌గానే స్టార్ట్ అయింది. లైక్ ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి అని చెప్పొచ్చు మీ ఇద్దరి మధ్యలో కూడా. మీరైతే మాత్రం ఈ వ్యక్తితో ఉన్నంత కాలం మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యాయి అనేలా ఫీల్ అవ్వడం జరిగిందండి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మీతో ఉన్నప్పుడు వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీలానే లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆర్ మీరు ఎలా అయితే ఒక వ్యక్తి మీకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కోరుకున్నారో వాళ్ళు కూడా అలానే కోరుకున్నారు. సో, ఇది ఎక్కువైపోతేనే కష్టమండి. ఏ వ్యక్తి అయినా సరే ఒక లిమిట్‌లో ఇష్టపడి, ఒక లిమిట్‌లో ఇంకో వ్యక్తి నుంచి ఏదైనా ఆశిస్తే పర్వాలేదు కానీ, అది ఎక్కువైపోతేనే అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అది మీరైనా, వాళ్ళైనా. సో, మీరేంటంటే ఈ వ్యక్తితో ఎంత మంచిగా ఉంటున్నా, వాళ్ళ నుంచి మీకు ఆ ఆడ్ వైబ్స్ వస్తున్నాయి. వాళ్ళు మీతో సరిగ్గా ఉండట్లేదు అంటే ఇక్కడ రీజన్ ఒకటేనండి. వాళ్ళకెందుకో కానీ ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే లాంగ్ లాస్ట్ అవ్వదు. లేకపోతే థింగ్స్ అనేవి బెటర్ అవ్వవు. లేకపోతే ఇది కొంతకాలమే అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉంది. మరి దానికి రీజన్ ఏంటో తెలీదు. మీకే తెలియాలి. ఎందుకు ఈ వ్యక్తికి ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయో. మేబీ మీరు వాళ్ళకి హోప్ ఇవ్వలేకపోయినా ఆర్ మీ నుంచి ఎంత అటెన్షన్ దొరుకుతున్నా వాళ్ళకి ఆ అటెన్షన్ దొరకనట్టు ఫీల్ అవుతున్నా సరే, ఇది చాలా కామన్‌గా జరుగుతుందండి. ఏదైనా సరే ఈ వ్యక్తికి కొంత జెలస్, పొసెసివ్‌నెస్ ఆర్ గ్రిడీనెస్ కూడా ఉంది అని చెప్పొచ్చు. వ్యక్తిలోనే ఏంటంటే నాకన్నీ కనిపిస్తున్నాయి. మీరు అన్నప్పటికీ వాళ్ళెందుకో కానీ ఆ సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ తెచ్చుకోలేకపోతున్నారు. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మరి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? మీరు వాళ్ళకేం చేశారు అనేది మీకు తెలియాలి. పాస్ట్‌లో రిలేషన్‌షిప్ ఎలా అయితే ఉందో, సో వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఎవ్రీడే కూడా అలానే ఉండాలి అనుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళకి ఏం చేస్తున్నా, ఎంత చేస్తున్నా అది తక్కువలానే అనిపిస్తుంది. అండ్ మీరు చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ప్రయారిటీస్ మారిపోయాయి. మీరేంటంటే పాస్ట్‌లో వీళ్ళతో ఉన్నట్టుగా లేరు. లేకపోతే మీరు వీళ్ళలా జెన్యూన్‌గా లేరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. మరి మీరేం చేశారో అంటే ఎందుకు సిట్యుయేషన్ ఎంత దూరం వచ్చిందో వాళ్ళసలు అలా ఆలోచించడానికి రీజన్ ఏంటో అనేది మీకే తెలియాలి. కాకపోతే ఈ వ్యక్తులు మాత్రం అలా ఫీల్ అవ్వడం అనేది మాత్రం నిజమండి. సో, దీనివల్లే వీళ్ళేంటంటే మిమ్మల్ని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేస్తున్నారు. అంతేకానీ అంటే ఇదేంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేదో చేసుకుంటూ మీ పరంగా చేస్తుందయితే కాదు కానీ వీళ్ళకి మెయిన్ మీతో ఉండడానికి ఆ హోప్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో, దీనివల్ల వాళ్ళేంటంటే దూరంగా ఉండడమే మంచిది. ఇంకొంచెం దగ్గరగా ఉన్నా సరే వాళ్ళే హర్ట్ అవుతారు ఈ ప్రాసెస్‌లో అనేది అంటే వాళ్ళు అర్థం చేసుకున్న విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. ఈ వ్యక్తులేంటంటే ఏ దారిలో వెళ్ళాలో అర్థం అవ్వక సతమతం అవుతున్నారని చెప్పొచ్చండి. అంటే ఎందుకు అంటే, ఇప్పుడు మీతో వాళ్ళు ఒక పాస్ట్‌ని చూసారు. ప్రెజెంట్‌లో కూడా మీరు మంచిగానే ఉంటున్నా సరే, అది వాళ్ళెందుకో నమ్మలేకపోతున్నారు. అండ్ మీరు ఇంకెవరికో ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నట్టుగా, ఇక్కడ మీకొక థర్డ్ పార్టీ ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఎవరో స్పెషల్ పర్సన్ అనుకోవద్దు. చాలా వరకు ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కూడా ఉంటారు కదా! సో, ఇలా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళని మీరు సరిగ్గా చూడట్లేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది వీళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. సో, వీళ్ళకేంటంటే అందుకే పాస్ట్‌లో చూసిన మిమ్మల్ని నమ్మాలా? ఇప్పుడు చూస్తున్న వ్యక్తిని నమ్మాలా? అసలు మీరు ఏంటి అనేది ఆ క్లారిటీ వాళ్ళకి లేదండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మీ విషయంలో చేసే పనులు కరెక్టా? కాదా? అనేది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళలోన ఏంటంటే ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుందండి. ఇక్కడ ఈ మనుషులు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏ రోజైతే మార్చుకుంటారో ఆర్ మీ మీద వాళ్ళకి క్లారిటీ వస్తుందో అప్పుడే మీ రిలేషన్‌షిప్ అనేది కూడా బెటర్ అవుతుందండి. అంతవరకు వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ బెటర్‌మెంట్ కూడా కనిపించదు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే వీళ్ళు మిమ్మల్ని అంటే ఎలా అయితే చూసారో లైక్ పాస్ట్‌లోని, ప్రెజెంట్‌లో అని కాదు కానీ మీ పరంగా కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకున్నారు కదా! సో, ఈ పర్టిక్యులర్ థింగ్స్ పరంగా వాళ్ళ ఆలోచనల్ని మార్చుకోలేకపోతున్నారు. వాళ్ళేదైతే నమ్ముతున్నారో అదే నిజం అనుకుంటున్నారు. ఈవెన్ ఇక్కడ ఎవరైనా ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా వినాలి అనుకోవట్లేదు. అండ్ మీ పర్స్‌పెక్టివ్ నుంచి అస్సలు ఆలోచించాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు బాగా హర్ట్ అయ్యారండి. అండ్ వాళ్ళకి హోప్ లేనప్పుడు ఇంకా మీరు ఎలా ఉంటే ఏంటి? ఆర్ మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తే ఏంటి? వాళ్ళకి మీరు ఆ హోప్ ఇవ్వలేనప్పుడు లేకపోతే వాళ్ళకి అంటే మీ దగ్గర ఆ సెక్యూర్ ఫీలింగ్ లేనప్పుడు ఇంకేదైనా ఒకటే అనే ఫీలింగ్ అండి. సో, ఇదేంటంటే
మీరు వీళ్ళకి ఏది ఆఫర్ చేసినా సరే అది మీకు తిరిగి వస్తుందండి ఏ రోజైనా సరే. ఒకవేళ మీరు వీళ్ళకి ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్ ఇస్తుంటే డెఫినెట్‌గా వాళ్ళు నుంచి వచ్చే ఆడ్ వైబ్స్ కూడా మీకు కూడా ఇన్‌సెక్యూరిటీస్‌ని క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది అసలు బెటర్ అవుతుందా లేదా? ఏ రోజుకైనా సరే వీళ్ళు మారుతారా లేదా? అనే ఎలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే ఈ వ్యక్తులు కానీ పెయిన్‌ని ఫీల్ అయితే మీరు కూడా ఫీల్ అవుతారండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిది. అంటే ఈ వ్యక్తులు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ వ్యక్తులు కానీ అంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకుంటే మీకు తప్పదు. ఎలా అయినా సరే దూరంగానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇలాంటి ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ వ్యక్తి ఇలానే ఉండాలి అని కాకుండా వాళ్ళకి మీ మీద ఉన్న డౌట్స్‌ని మీరు క్లియర్ చేయడానికి చూడండి. అవి ఇంకా క్లియర్ అవ్వట్లేదు అనంటే కొంతకాలం మీరు సైలెంట్‌గా ఉండండి. ఆర్ అట్‌లీస్ట్ సైలెంట్‌గా ఉండలేరు అని అనుకున్నా సరే వాళ్ళకసలు అవి ఎందుకు క్రియేట్ అయ్యాయి? ఆ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి? వెనక ఎవరైనా ఉన్నారా? వీళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ వ్యక్తిలోనేంటంటే ఆ సిన్సియారిటీ నాకు కనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీతోని ఏదైతే వాళ్ళు షేర్ చేసుకున్నారో లేకపోతే టైమ్ స్పెండ్ చేశారో అదంతా కూడా జెన్యూన్‌గా జరిగిందండి. వీళ్ళెక్కడా కూడా మిమ్మల్ని మోసం చేయలేదు. సో, ఒకవేళ ఈ రీడింగ్ కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఈ వ్యక్తి విషయంలో కొంత పేషెన్స్ అవసరం మీకు. ఎందుకంటే ఈ వ్యక్తులకి ఇలా ఆలోచించడం అనేది అస్సలు నచ్చట్లేదండి. ఇలా మిమ్మల్ని అంటే ఒక నెగెటివ్ వేలో అనుకుంటూ అంటే ఏ రోజు ఈ రిలేషన్‌షిప్ ఏమవుతుందో లేకపోతే ఇక్కడ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనుకోని వాళ్ళేంటంటే అది తీసుకోలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉంటుంది. సో, దానివల్లే వాళ్ళేంటంటే ఇంటెన్షనల్‌గా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. పెట్టుకోకుండా అంటే రియాలిటీలోన అసలు ఏంటి సిట్యుయేషన్ అనేది కొంత అనాలిసిస్ చేయండి. అండ్ ఆ వ్యక్తి మెంటల్ స్టేట్ ఎలా ఉంది? అంటే వాళ్ళని ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా కొంత అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం బిహేవ్ చేయండి. సో దట్ ఈ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. ఇలాంటి వ్యక్తులనేంటంటే మీరు కంప్లీట్‌గా విడిచిపెట్టేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. వ్యక్తులు పర్సనల్‌గా అయితే టాక్సిక్ కాదండి. అండ్ మీ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ కూడా జెన్యూనే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ వ్యక్తి పరంగా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొంత హోప్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ కూడా కంప్లీట్ హోప్‌లెస్ లాగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అంటే వీళ్ళ పరంగా మీరు ఏదైనా నెగెటివ్‌గా కానీ థింక్ చేస్తున్నట్టయితే ఆ ఆలోచనలు ఫస్ట్ డ్రాప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీకోసం అలానే అనుకోని మీరు అలానే అనుకుంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎప్పటికీ బెటర్ అవ్వదండి. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ కొంత స్లో డౌన్ అవ్వండి. ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి ఏం పర్వాలేదు. బట్ మీరు తొందరపడిపోయి వాళ్ళు మాట్లాడే మాటల్ని బేస్ చేసుకొని, వాళ్ళ యాక్షన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళదే అని అప్పుడే డిసైడ్ అయిపోద్దండి. దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఈ వ్యక్తి సఫర్ అవుతారు, మీరు సఫర్ అవుతారు. ఇదైతే ఇక్కడ అవసరం లేదు. అండ్ ఈ వ్యక్తి పరంగా కూడా కొంత ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం ఉందండి. అంటే ఈ వ్యక్తి కావాలి అనుకుంటే, ఈ వ్యక్తి అవసరం లేదు అనుకుంటే ఇంక అది మీ ఇష్టం. నేను చెప్పేదేం లేదు. బట్ ఈ వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు కొంత స్లో డౌన్ అయ్యి అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ పరంగా ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఫస్ట్ థింగ్ మీరెవరి మాట వినొద్దు. మీరు ఒకవేళ ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌లో అయినా ఉంటే అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా కొన్నిసార్లు చెప్తుంటారు. "నువ్విలా చెయ్యు, అలా చెయ్యొద్దు" అని. సో, ఇలా ఇంట్లో వాళ్ళని కాదు, బయట వాళ్ళని కాదు, ఈవెన్ ఎవరు చెప్పినా సరే ఈ వ్యక్తికి సంబంధించి మీకేదైనా చెప్తుంటే మాత్రం మీరు వినొద్దండి. మీ ఇండివిడ్యువల్‌గా మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి. లేకపోతే ఈ వ్యక్తి అంటే మీకొక ఇంప్రెషన్ ఉంటుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు డెఫినిట్‌గా తెలిసే ఉంటుంది కదా! సో, దాన్ని బేస్ చేసుకొని మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తి డెఫినిట్‌గా ఇక్కడ మీకు ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అని ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు అందుకే వీళ్ళని అనుమానిస్తున్నారు. లేకపోతే వీళ్ళ మీద ఆ ఫెయిత్ పెట్టుకోలేకపోతున్నారు అని కూడా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఇక్కడ మీరెంతవరకు చూపించిన మీ ఫీలింగ్స్ అన్నీ కూడాను జెన్యూనా కాదా అనే ఒక డౌట్‌లో ఉండిపోయారండి వాళ్ళు. వాళ్ళకి క్లారిటీ లేదు. మీ ఫీలింగ్స్ అసలేంటి అనేది. సో, ఇప్పుడు వాళ్ళది తెలుసుకుంటే కానీ మీ విషయంలోనేంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవ్వలేరు. మీకు అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేరు అని చెప్పొచ్చండి. సో, ఏదైనా సరే ఈ వ్యక్తికి హోప్ ఇవ్వడం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరివ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. లేదు ఈ వ్యక్తులకి మేము ఏంటండి ఇచ్చేది, మా గురించి అంత తెలియకపోవడం ఏంటి,
మేము ఎలాంటి వాళ్ళమో, లేకపోతే వీళ్ళని ఎలా చూసామో అది చూసారు కదా! మరి ఇంకేంటి అని మీరంటే, ఇంక దానికి నేను చెప్పేదేం లేదు. బట్ మీలో కూడా కొంత నెగటివిటీ ఉందండి. క్లియర్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. సో, దీన్ని మీరు డ్రాప్ చేయాల్సుంటుంది. ఈ వ్యక్తితో మీ పాస్ట్ ఎలా ఉందో నాకైతే తెలీదు. బట్ మీ ప్రెజెంట్‌ని కానీ, మీ ఫ్యూచర్‌ని కానీ బెటర్ చేసుకోవడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. అది యూనివర్స్ అయితే మీకొక ఛాన్స్ ఇస్తుంది. కాకపోతే మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీరెంత మంచిగా మాట్లాడుతున్నా ఆర్ ఎంత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా సరే, ఈ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు తప్పులు వెతుకుతూనే ఉన్నారు. అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ వ్యక్తికి మీకు పాస్ట్‌లో గొడవలయ్యాయండి. అవి చిన్న గొడవలు కూడా కాదు. చాలా వరకు పాస్ట్‌లో గొడవలైతే మాత్రం జరిగాయి. ఇక్కడ ఆ గొడవలు కూడా ఎలా అంటే, కొంత వాళ్ళు మిమ్మల్ని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేశారు. దానికి మీరు కూడా ట్రిగ్గర్ అయ్యారులెండి. మీరు కూడా అంటే వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, మొత్తానికి ఇక్కడ ఇద్దరి మధ్యలోని దూరం పెరగడం, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం, ఇలా చాలా జరిగాయండి. అండ్ వీళ్ళకి ఇంకా ఏమనిపించిందంటే మీకు దూరంగా ఉండడమే మంచిది. మీరొక టాక్సిక్ పర్సన్. మీతో మాట్లాడకపోతేనే వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు అనే ఆ వేకి వచ్చేసారు. మరి దీనికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మీరు మాత్రం ఎలా అంటే ఈ రిలేషన్‌షిప్ పరంగా పాస్ట్‌లో చాలా హోప్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారండి. సో, అలా ఫీల్ అవ్వడం వల్లో ఏంటో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా, లేకపోతే ఎంత కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే హోల్డ్ చేయడానికే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పటికీ కూడా చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఈ రిలేషన్‌షిప్‌లో మిరాకిల్స్ జరుగుతాయి. లేకపోతే ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వీళ్ళు పాస్ట్‌లో అంటే ఈ గొడవలన్నీ అవ్వకముందు ఎలా అయితే మీతో మంచిగా ఉన్నారో అలానే ఉంటారు. ఆర్ అలా మారతారు అని చెప్పి ఎదురు చూస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తులకి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అంటే బోర్ కొట్టేసిందండి. ఇది వాళ్ళకి పెద్ద ఎక్సైటింగ్‌గా అనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళేంటంటే ప్రయత్నం చేస్తున్నారు మీతో కలవడానికి, కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళకి కంప్లీట్‌గా ఒపీనియన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ అవి మీతో మ్యాచ్ అవ్వట్లేదు. సో, వాళ్ళేంటంటే మీరు మంచిగా ఉంటున్నా సరే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇది ఇంటెన్షనల్ కాదు, కానీ ఎందుకో వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకి అంటే పాస్ట్‌లో మీలో ఏదైతే నచ్చిందో ఇప్పుడది అంత నచ్చట్లేదు అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అది ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. సో, దానివల్ల ఇక్కడేంటంటే మిమ్మల్ని హర్ట్ చేయడం జరుగుతుంది. అలా అని చెప్పి వ్యక్తులేమి హ్యాపీగా లేరు ఈ విషయంలో. వాళ్ళు కూడా కొంత డిప్రెసింగ్‌గానే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, వీళ్ళకెందుకో కానీ సాటిస్ఫాక్షన్ లేదండి. ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది ఎందుకో అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ సిట్యుయేషన్ ఏంటి, లేకపోతే మీరేంటి అన్నీ తెలుసు, కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్ వాళ్ళెప్పుడైతే ఓపెన్‌గా చూస్తారో ఆర్ ఓపెన్‌గా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే ఈ సిట్యుయేషన్ బెటర్ అవుతుందండి. అంతవరకు కూడా ఇది బెటర్ అవ్వదు. అండ్ వాళ్ళేంటంటే ఈ లాక్ ఓపెన్ చేయాలి అనుకోవట్లేదు. కీ వాళ్ళ దగ్గర ఉందని తెలుసు, కానీ ఆ లాక్‌ని ఓపెన్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి భయం వేస్తుంది. మళ్ళీ ఇంకోసారి కానీ ఛాన్స్ తీసుకున్నా, మళ్ళీ మీ విషయంలోనేంటంటే మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు హర్ట్ అవుతారేమో, దీనివల్ల మళ్ళీ వాళ్ళేంటంటే ఇబ్బందులు పడతారేమో అని ఫీల్ అవుతున్నారు. కొంత వ్యక్తులు పేషెన్స్‌తోనే ఉంటున్నారు, కానీ ఏమైనా థింగ్స్ బెటర్ అవుతాయి, లేకపోతే ఏ రోజైనా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు అర్థం చేసుకునే రోజు వస్తుంది అని, కానీ ఎందుకో అది జరగట్లేదండి. వాళ్ళ వల్ల అవ్వట్లేదు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి రిస్క్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే రిస్క్ తీసుకుంటే మళ్ళీ పాస్ట్ రిపీట్ అవుతుందేమో. అంటే ఇది వాళ్ళ తప్పు, మీ తప్పు అని నేను చెప్పను, కానీ ఏదైనా సరే వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లోని ఇప్పట్లోనే ఏదో డెసిషన్ తీసుకొని మీ వైపు పాజిటివ్‌గా టర్న్ అయ్యి, అంటే పాస్ట్‌లోని ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యేలా చెయ్యాలి అనైతే అనుకోవట్లేదు. అండ్ ఇది కమింగ్ డేస్‌లో ఇంకా ఇంకా వర్స్ట్‌గా కూడా అవ్వొచ్చండి. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, ఈ వ్యక్తులు టాక్సిక్ అని కాదు, కానీ కొంత సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో ఉండవండి. డివైన్ టైమ్ కాదు.
అండ్ ఈవెన్ మీరు రష్ అయ్యి ఏదో చేసేద్దాము అనుకున్నా సరే వర్కౌట్ అవ్వదు. వాళ్ళ ఒపీనియన్స్ ఏంటంటే వాళ్ళు మార్చుకోలేకపోతున్నారండి. వాళ్ళ హార్ట్‌లోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి కానీ వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అవి యాక్సెప్ట్ చెయ్యాలి, వాళ్ళు మారాలి, కొంత మీ విషయంలోనే ఏంటంటే రిస్క్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళు దీనికి సిద్ధంగా లేరు. అండ్ అలా ఒకవేళ సిద్ధపడితే ఏదో ఒకటి జరుగుతుంది. మళ్ళీ కూడా ఈ గొడవలన్నీ వస్తాయి. ఈసారి కంప్లీట్‌గా సెపరేట్ అయిపోతారు అనే ఫీలింగ్ కూడా వీళ్ళకుందండి. అండ్ అది జరగడానికి అవకాశం కూడా ఉందండి. లేదు అని అయితే ఏం లేదు. ఎందుకో కానీ కార్డ్స్ అంత బెటర్‌గా లేవు. సో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కొంతకాలం ఇలా ఆన్ అండ్ ఆఫ్ లానే వెళ్తుంది. దీన్ని మీరు బెటర్ చేయాలి అనుకున్నా సరే టైం అయితే కాదు. కొంచెం టైం పడుతుంది. సో, మీరేం చేస్తారు అంటే కొంతకాలం సైలెంట్‌గా ఉండడానికే ప్రయత్నం చేయండి. అనవసరంగా వాళ్ళ మీద అంటే ఆ ప్రెషర్ పెట్టొద్దు. అండ్ వాళ్ళని ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయొద్దండి. వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒకటి ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మళ్ళీ ఇంకోసారి కూడా కేయోస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీ ఫేవర్‌లో టర్న్ అవ్వాలి అంటే మీరు వెయిట్ చేయాలి. అదొక్కటే దీనికి ఆన్సర్. ఇంతకు మించి ఇక్కడేం లేదు. మీకు కూడా ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే పేషెన్స్ చాలా అవసరం అండి. కొంత కాంపాషనేట్‌గా కూడా ఉండాలి. వాళ్ళేదైనా చేస్తుంటే "నువ్వెందుకు అలా చేస్తున్నావు? ఇలా చేస్తున్నావు? నువ్వప్పుడు ఇలా లేవు కదా!" ఇలాంటి క్వెషన్స్ కూడా అడగడం మానియండి. మీలో చాలామందికున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, పాస్ట్‌లో ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తారు. సో, ప్రెజెంట్‌లో కూడా మీరు ఎంత ఆ వ్యక్తితో ఉన్నా సరే, ఇప్పుడు సిట్యుయేషన్స్ వేరు అనేది రియలైజ్ అవ్వరు. దానివల్ల ఏంటంటే, వాళ్ళు డిస్టెంట్‌గా ఉంటున్నప్పుడు మీరు కూడా అలానే ఉండాలి. మీరేంటి వాళ్ళతోని మళ్ళీ ఆ పాస్ట్ వైబ్స్ తీసుకురావాలి అని చెప్పి అలా చనువుగా ఉంటే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అది మీకు అర్థమైతే మీరు ఇలాంటి పనులే చేయరు. మీలో చాలామంది చేసే తప్పైతే ఇదేనండి. అండ్ ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నాను. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీకు కంటిన్యూషను. వాళ్ళకేంటంటే ఇదొక న్యూ రిలేషన్‌షిప్‌లా. అంటే మీతో మాట్లాడుతున్నారే కానీ మిమ్మల్ని ఒక న్యూ పర్సన్‌లా చూస్తున్నారు వాళ్ళు. అంతేకాని ఓల్డ్ పర్సన్‌లా అయితే మిమ్మల్ని ట్రీట్ చేయట్లేదు. దానివల్లే మీరేంటంటే ఆ ఆడ్ వైబ్స్‌ని ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ ప్రోగ్రెస్ అవుతుంది గ్రాడ్యువల్‌గా. కాకపోతే దీనికి టైం పడుతుందండి. బట్ మీరేంటంటే లేదు ఇప్పుడే ఈ వ్యక్తి ఆ ఓల్డ్ పర్సన్‌లా కనిపించాలి అని రష్ అయిపోతే మాత్రం ఇక్కడ మీరు చేయగలిగిందేం లేదు. మరి కొంచెం ఇది డిజాస్టర్ అవుతుంది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే యూనివర్స్ మీకు వార్న్ చేస్తుంది కేర్‌ఫుల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయమని. ఎందుకంటే రిలేషన్‌షిప్స్ అంటేనే సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నమాట. వాటిని ఎంత జెంటిల్‌గా డీల్ చేసి ఎంత కామ్‌గా ఉండి కొన్ని డెసిషన్స్ తీసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటే అంత బెటర్ అవుతాయి సిట్యుయేషన్స్. బట్ మీలో చాలామంది అక్కడే ఫెయిల్ అవుతుంటారు. సో, ఈ రిలేషన్‌షిప్‌కైతే మాత్రం స్పెషల్ కేర్ అవసరం అండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. పాస్ట్‌లో మీరు ఏ వ్యక్తినైతే చూసారో ఆ వ్యక్తి అలా మీకు కనిపించాలి అంటే అది ఏదో ఒక రోజు జరుగుతుంది. కానీ నేను మీకు చెప్పేదేంటంటే, పాస్ట్‌లో మీరు ఏ వ్యక్తినైతే చూసారో, ఇప్పుడున్న వ్యక్తి వాళ్ళు కాదు. వీళ్ళు వేరు. వీళ్ళ ఒపీనియన్స్ వేరు. మీ మీద ఉన్న ఇంప్రెషన్ వేరు. సో, మీరేంటంటే ఆ పాత వ్యక్తిలాగా వీళ్ళని చూస్తాము అంటే అలా కుదరదండి. వీళ్ళు కొత్త వ్యక్తి అండి. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ పరంగా మీరు హోప్‌లెస్‌గా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ప్రెజెంట్ ఎలా ఉంది అని మీరు ఇలా బాధపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళ మనసులో అసలేముంది? వాళ్ళెందుకిలా అన్నీ చెప్తున్నారు? ఆర్ ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని మీరు ఆలోచించాలండి. మీరేంటంటే వాళ్ళతోని ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా మాట్లాడతారో, వాళ్ళు మీతో అలా ఉంటారో థింగ్స్ బెటర్ అవుతాయండి. రియాలిటీలోని సిట్యుయేషన్‌ని అనాలిసిస్ చేసి దాని ప్రకారం మాట్లాడాలి. అంతేకాని మీరేంటంటే పాస్ట్‌లో ఆ వ్యక్తి మాతో మంచిగా ఉన్నారు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు ఎలా అయినా అలా అయిపోవాలి అంటే అలా అవ్వరండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కంప్లీట్‌గా వేరు కాబట్టి మీరు ఒక కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సో, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని స్లోగా మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ఓల్డ్ ఫార్మ్‌లోకి తీసుకురాగలుగుతారు. అన్నీ ఒకేసారి అయితే జరగవు. అండ్ మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తే మొత్తానికే కట్ అవుతుంది కూడా. సో, జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేస్తే బెటర్ అండి. వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏంటి? ఈ కొత్త వ్యక్తికి ఏం నచ్చుతాయి అసలు ఫస్టు? ఈ కొత్త వ్యక్తికి ఎలా ఉంటే నచ్చుతుంది? ఈ కొత్త వ్యక్తితో ఏం మాట్లాడితే నచ్చుతుంది? అనేది మీరు తెలుసుకోవాలండి. ఈ వ్యక్తి మీకెప్పటినుంచో తెలిసినా సరే వీళ్ళిప్పుడు కొత్త వ్యక్తే మీకైతే మాత్రం. ఇలా మీరేంటంటే ఎప్పుడైతే
తెలివిగా బిహేవ్ చేస్తారో డెఫినెట్‌గా ఈ వ్యక్తిని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ రిలేషన్‌షిప్‌కైతే ఇది చాలా అవసరం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలానే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.